హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, సికింద్రాబాద్ డివిజన్. సో రైల్వే నుంచి ఏఎల్పి మరియు టెక్నీషియన్ నోటిఫికేషన్ తర్వాత మరో అతిపెద్ద నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఐ కానిస్టేబుల్. సో రెండు పోస్టులకు సపరేట్ నోటిఫికేషన్, సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో ఓపెనింగ్ డేట్ 15/4/2024 అంటే ఏప్రిల్ 15th నుంచి మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా క్లోజింగ్ డేట్ 14/5/2024 అంటే మే 14th 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో ఇందులో రెండు పోస్టులు ఉన్నాయండి, ఒకటి ఎస్ఐ ఒకటి కానిస్టేబుల్ ఒకటి. సో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు లెవెల్ 6 ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ 2 లెవెల్ 6. సో వాళ్ళ బేసిక్ ఎంత అండి 35,400. అదేవిధంగా ఏఎల్పి మరియు టెక్నీషియన్లో మెడికల్ స్టాండర్డ్స్ లేని వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఇంకా ఈజీ ఎలిజిబుల్ అండి, ఎందుకంటే మెడికల్ స్టాండర్డ్స్ B1 ఉంటే సరిపోతుంది. సో ఏఎల్పికి A1 కావాలి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి B1 కావాలి, దీనికి కూడా మెడికల్ స్టాండర్డ్స్ B1. అదేవిధంగా ఇంకొక అతిపెద్ద విషయం ఏంటంటే నార్మల్లీ ఏజ్ రైల్వే వాళ్ళకు పోలీస్ వాళ్ళకు 25 ఉంటుందండి. బట్ కోవిడ్ దృష్టిలో పెట్టుకొని ఏజ్ను 20 నుంచి 28 అంటే 28 ఇయర్స్, ఓపెన్లో 28 ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్. సో ఎస్ఐకి 28 ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్. అదేవిధంగా వేకెన్సీస్ చూడండి 452 త్రూఅవుట్ ఇండియా అండి, అన్ని ఆర్ఆర్బి బోర్డు నుంచి వేకెన్సీస్ 452. అదేవిధంగా 10th క్లాస్ పాస్ ఆర్పిఎఫ్ 02/2024 కానిస్టేబుల్ లెవెల్ 3 అండి, అంటే ఏఎల్పి కంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 కంటే పెద్ద లెవెల్. సో ఏఎల్పి టెక్నీషియన్ అనేది ఓన్లీ లెవెల్ 2A, బట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మీరు డైరెక్ట్ లెవెల్ 3 జాబ్లో మీరు ఎక్కడానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. సో దీని బేసిక్ చూడండి 21,700. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ కూడా 1. సో నెక్స్ట్ ఏజ్ చూద్దాం. ఏజ్ కూడా మినిమం 18 ఇయర్స్ ఉండాలండి. ఎస్ఐకి మినిమం 20 ఇయర్స్, కానిస్టేబుల్కి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం ఎంత 28 ఇయర్స్. ఈ 28 ఇయర్స్ ఎవరికండి ఓపెన్ వాళ్ళకు 28 ఇయర్స్. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు +3 ఇయర్స్, అంటే ఓబీసీ మీరు 31 ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఎస్ఐకి కానిస్టేబుల్కి మీరు ఎలిజిబుల్. అదేవిధంగా SC/ST వాళ్ళు 5 ఇయర్స్ అండి, అంటే 28 + 5 అంటే మీరు 33 ఇయర్స్ ఉన్నా కూడా, SC/ST వాళ్ళు 33 ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఎస్ఐ పోస్టుకు కానిస్టేబుల్ పోస్టుకు ఎలిజిబుల్. సో చూడండి, ఇది టెక్నికల్ పోస్ట్ కాదు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులు అనేది ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు టెక్నికల్ జాబులే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయినా చేయండి, BA చేయండి, BSc చేయండి, B.Pharmacy చేయండి, M.Pharmacy చేయండి, D.Pharmacy చేయండి, మీరు ఏ డిగ్రీ చేసినా మీరు ఎనీ డిగ్రీ చేస్తే మీరు ఖచ్చితంగా మీరు ఎస్ఐ పోస్టుకు ఎలిజిబుల్. అది ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు. అదేవిధంగా ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినాం సార్, 10th క్లాస్ పాస్ అయినా మీకు అద్భుతమైన అవకాశం అండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్ అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో పోలీస్ కానిస్టేబుల్ లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోతారో వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీరు డిగ్రీ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు ఎస్ఐకి ఎలిజిబుల్, అదేవిధంగా కానిస్టేబుల్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్. సో ఎగ్జామినేషన్ ఫీజ్ అండి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీ కన్సెషన్ కేటగిరీస్ బిలో మెన్షన్డ్ 2. సో ఎవరికైనా అండి, ఓబీసీ వాళ్ళైనా ఎవరైనా కూడా ఓబీసీ వాళ్ళకు ఫీజు ఎంత అండి 500 రూపీస్. ఇందులో మీకు 400 రూపీస్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందండి. మీరు ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత మీకు 400 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. సో మరి ఎవరు ఎగ్జామ్షన్ ఫర్ క్యాండిడేట్ బిలాంగింగ్స్ టు SC and ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్. ఇది ఇంపార్టెంట్. ఉమెన్కి మీకు 250 రూపీస్ అండి. ఉమెన్కి ఫీజు ఎంత అండి 250 రూపీస్, ఇర్రెస్పెక్టివ్ కేటగిరీ. ఏ కేటగిరీ అయినా కూడా ఉమెన్ అభ్యర్థులకు ఫీజు 250. అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వీళ్ళకు కూడా ఎగ్జామినేషన్ ఫీ 250 రూపీస్. మీరు 250 రూపీస్ అప్లై చేస్తే మీరు ఎగ్జామ్ రాస్తే మీరు 250 రూపీస్కి 250 రూపీస్ కూడా మీకు రీఫండ్ అవుతాయి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయా, తర్వాత ఎగ్జామ్ ఉంటుందా? ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందా, తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయా? ఇప్పుడు మనం చూద్దాం రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో phase 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మీకు ఫస్ట్ మీకు ఉండేది ఎగ్జామే అండి. సో మీరు ఫస్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మీకు నెక్స్ట్
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఈ 2 టెస్టులు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే కట్ ఆఫ్ స్కోర్ క్లియర్ చేస్తారో వాళ్ళే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు మీరు ఎలిజిబుల్. అదేవిధంగా దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే CBT 1లో క్వాలిఫై అయ్యి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా అసలు ఫిజికల్ మెజర్మెంట్ ఎలా ఉండాలి? సో RPF అప్లై చేసుకునే వాళ్ళు ఉమెన్ అభ్యర్థులు, మెన్ అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఓపెన్ OBC మేల్ క్యాండిడేట్స్ హైట్ ఖచ్చితంగా 165 మీటర్స్ ఉండాలండి. ఫీమేల్ కేటగిరీ 157 ఉండాలి. ఇది హైట్. చెస్ట్ బిఫోర్ ఎక్స్పాన్షన్, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్, అన్ఎక్స్పాండెడ్, ఎక్స్పాండెడ్. సో బిఫోర్ ఓన్లీ ఫర్ మేల్ అండి. సో అన్ఎక్స్పాండెడ్ అండి 80, ఎక్స్పాండేషన్ తర్వాత మీకు 85 ఉండాలి. అదేవిధంగా SC ST వాళ్ళకు హైట్ మేల్కి 160 అండి, ఫీమేల్కు 152, ఫీమేల్కి 152. నెక్స్ట్ అన్ఎక్స్పాండెడ్ చేస్తే 76.2 ఉండాలి. ఎక్స్పాండేషన్ తర్వాత 81.2, అంటే అప్రాక్సిమేట్లీ ఎక్స్పాండేషన్ తర్వాత మీకు 5 సెంటీమీటర్స్ మీకు ఇంక్రీజ్ కావాలి. అదేవిధంగా కొన్ని ట్రైబ్స్ ఉంటాయండి, గర్వాలీస్, గోర్ఖాస్, గూర్ఖా కొన్ని ట్రైబ్స్కి వాళ్ళ హైట్ 163 అండి, మెన్కు 163, ఫీమేల్కు 155. అదేవిధంగా చెస్ట్ బిఫోర్ ఎక్స్పాన్షన్ 80 ఉండాలి, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ 85 ఉండాలి. ఇవన్నీ ఫిజికల్ మెజర్మెంట్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ అప్లై చేసుకున్నాక మీరు ఫిజికల్ మెజర్మెంట్ లేదనుకోండి, మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయినా కూడా వేస్ట్. సో మీరు ముందే అప్లై చేసుకునేటప్పుడు మీ ఫిజికల్ హైట్ కానీ, మీ హైట్ కానీ, చెస్ట్ కానీ మీరు బిఫోర్ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే బాగుంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీ ఫిజికల్ నార్మల్గా మీరు అంటారు ఈవెంట్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ అండి, SIకి సపరేట్ ఈవెంట్స్ ఉంటాయి, కానిస్టేబుల్కి సపరేట్ ఈవెంట్స్ ఉంటాయి. SIకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, కానిస్టేబుల్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. SIకి మెన్ అండి, SIకి మెన్ 600 మీటర్స్ 6 minutes 30 secondsలో మీరు రన్ చేయాలి. 6 minutes 30 secondsలో మీరు 600 మీటర్స్ రన్ చేయాలి. 800 మీటర్స్ మెన్నుకు ఉండదు, ఓన్లీ 600 మీటర్స్ ఉంటే ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ 12 feet అండి, హై జంప్ 3 feet 9 inches. సరే, ఇందులో ఒక మేజర్ ఏంటిదంటే 600 ఓన్లీ 1 ఛాన్స్ అండి, 600 ఓన్లీ 1 ఛాన్స్. బట్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ అండి 2 ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ ఒక ఛాన్స్ పోయినా కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి ఓన్లీ 800 మీటర్సే ఉందంటే అది కూడా 4 minutesలో మీరు రన్ చేయాలి. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి 600 మీటర్స్ లేదు, ఓన్లీ 800 మీటర్స్ రన్ చేస్తే మీరు సరిపోతుంది. అదేవిధంగా లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. సో ఇది కూడా వీళ్ళకి కూడా 2 ఛాన్సెస్ ఉంటాయండి, వీళ్ళకి కూడా 2 ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కానిస్టేబుల్ గురించి చూద్దాం. సో కానిస్టేబుల్కి చూడండి, SI కంటే తక్కువ టైం ఉంది, ఎందుకంటే SI కంటే తక్కువ ఏజ్ కదా. సో కాబట్టి SI కంటే తక్కువ టైం 5 minutes 45 seconds, 5 minutes 45 secondsలో మీరు 600 మీటర్స్ రన్ చేయాలి. ఎవరు? మెన్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి 3 minutes 40 seconds, 3 minutes 40 secondsలో మీరు 800 మీటర్స్ రన్ చేయాలి. కానిస్టేబుల్ వాళ్ళకి లాంగ్ జంప్ 14 feet అండి, చూడండి SI కంటే ఎక్కువ ఉంది, SI కంటే ఎక్కువ లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ కూడా SI కంటే ఎక్కువ లాంగ్ జంప్ చేయాలి. అదేవిధంగా కానిస్టేబుల్ చూడండి, కానిస్టేబుల్కి ఏం చేంజ్ లేదు. SI ఉమెన్కి కానిస్టేబుల్ అయినా SI అయినా ఫిజికల్ లాంగ్ జంప్, హై జంప్ రెండు సేమే. నెక్స్ట్ నోట్, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే వాళ్ళు ఈవెంట్స్ అటెండ్ కావాల్సిన అవసరం లేదు. దే విల్ హ్యావ్ టు అండర్గో ఫర్ PMT, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఓన్లీ హైట్, చెస్ట్ ఉంటే సరిపోతుందండి, మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఏ క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ ద టెస్ట్ యాజ్ పర్ అబౌవ్ నామ్స్ టు ఎలిజిబుల్ ఫర్ కన్సిడరేషన్. అంటే మీరు ఏం చేయాలంటే, సార్ ఇందులో ఎన్ని ఈవెంట్స్ క్వాలిఫై కావాలి సార్, ఇందులో ఎన్ని ఈవెంట్స్ క్వాలిఫై కావాలంటే మీరు ఏం చెప్పిండు, ఆల్ టెస్ట్. సో మెన్ అభ్యర్థులు 600 మీటర్స్ క్వాలిఫై కావాలి, లాంగ్ జంప్ క్వాలిఫై కావాలి, హై జంప్ క్వాలిఫై కావాలి. సో ఈ 3 ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి మీరు రావడం జరుగుతుంది. ఒక్కటి ఫెయిల్ అయినా కూడా మొత్తం ఫెయిల్ అంటే. సో ఖచ్చితంగా అన్ని టెస్ట్లో మీరు క్వాలిఫై కావాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సార్, సరే ఈవెంట్ స్కోర్ను మనం కన్సిడర్ చేస్తారా, ఫైనల్ మెరిట్లో ఈవెంట్ స్కోర్ కన్సిడర్ చేస్తారా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీకు రైల్వే ఉద్యోగం ఏదైనా కూడా ఈవెంట్ స్కోర్ అనేది మీరు ఓన్లీ క్వాలిఫై నేచర్ అండి,
మీరు 6 మినిట్స్లో రన్ చేసినా 5 మినిట్స్ రన్ చేసినా 4 మినిట్స్ రన్ చేసినా మీ ఈవెంట్ స్కోర్ అనేది మీరు ఎక్కడా ఫైనల్ మెరిట్లో కలపడం జరగదు. సో కాబట్టి ఇది ఓన్లీ క్వాలిఫై ఇన్ నేచర్. సో మీరు వాడు ఇచ్చిన టైంలో మీరు రన్ చేస్తే మీరు క్వాలిఫై అయితే సరిపోతుందండి. మీరు 5 మినిట్స్ రన్ చేసినా సరే స్కోర్ ఏమైనా ఎక్కువ అంటే ఏం లేదు. సో మీ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ మీకు సిబిటీలో జరిగిన ఎగ్జామ్ నుంచే మీకు సెలెక్షన్ అవ్వడం జరుగుతుంది. సిలబస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఐకి కానిస్టేబుల్కి సిలబస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో 90 మినిట్స్ అండి. 90 మినిట్స్ టైం 1.5 అవర్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120. సో జనరల్ అవేర్ నుంచి 50 మార్క్స్ వస్తాయి, అర్థమెటిక్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా సేమ్ 90 మినిట్స్ 120 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50, అర్థమెటిక్ 35, రీజనింగ్ 35. అంటే ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ సేమ్ సిలబస్. సో సేమ్ సిలబస్ ఉంటాయండి, బట్ ఎగ్జామ్ కూడా డిఫరెంట్. సో కాబట్టి ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వరకు వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం అండి. ఎందుకంటే మీకు ఏఎల్పీకి కానీ టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ సో మీకు అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అని కామన్ సిలబస్. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కామన్ సిలబస్ అండి. మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియో కూడా చూడండి. కామన్ సిలబస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైల్వేలో ఒకటే సిలబస్ ఉంటుంది. సో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. సో ఎవరైతే మరి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీస్ అండి. సో జనరల్ అవేర్నెస్లో మీకు తెలిసిన హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, స్పోర్ట్స్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా రిమైనింగ్ ఇంకా ఎక్స్ట్రా జీకే టాపిక్స్ అన్ని కవర్ కూడా జరుగుతుంది. అదే అర్థమెటిక్లో మీకు తెలిసిన ఆల్ టాపిక్స్ అండి. నెంబర్ సిస్టమ్ కావచ్చు, హోల్ నెంబర్స్ కావచ్చు, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్, సో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అన్ని టాపిక్స్ అండి. పర్సెంటేజ్తో సహా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్ని టాపిక్స్ మీరు కవర్ చేయాలి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇందులో వర్బల్ ఉంటుందండి, నాన్ వర్బల్ ఉంటుంది. అదేవిధంగా అనలిటికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఆర్ఆర్బీ ఏఎల్బీకి కానీ ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్కి ఎస్ఐ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ సో కామన్ సిలబస్ అండి. సో నేను ఇప్పటి నుంచి చెప్తున్నానండి, ఎప్పటి నుంచి చెప్తున్నాం. సో మీరు చూడండి కామన్ సిలబస్ ప్రిపేర్ అయితే రైల్వే నుంచి ముందు వచ్చేటువంటి ఎలాంటి నోటిఫికేషన్కైనా మీరు రెడీగా ఉంటారు. సో ఇప్పటి నుంచి అయినా మీరు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ సంవత్సరంలో ప్రకటించిన ఏదో ఒక నోటిఫికేషన్లో మీకు ఖచ్చితంగా రైల్వే ఉద్యోగం రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ, ఏఎల్పీ మరియు టెక్నీషియన్కి బ్యాచ్ రన్ అవుతుంది. అదేవిధంగా మార్చ్ 10th నుంచి ఎక్స్క్లూజివ్ ఫర్ ఆర్పిఎఫ్. సో ఆర్పిఎఫ్ ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఏఎల్పీ టెక్నీషియన్ అనేది టెక్నికల్ జాబ్లు అండి. సో ఐటీ చేసిన వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. కానీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ఎనీ డిగ్రీ వాళ్ళు, 10th క్లాస్ చదివిన వాళ్ళు, సో వీళ్ళందరూ ఎలిజిబుల్. కాబట్టి సో ఫ్రమ్ మార్చ్ 10th నుంచి మనం ఇంకో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి, ఎక్స్క్లూజివ్ విత్ రైల్వే ఎంప్లాయీస్. సో నేను స్టేషన్ మాస్టర్ వర్క్ చేసుకున్నాను. సో రీజనింగ్ ఫ్యాకల్టీ సతీష్ సార్ అంటుంటే ఏఎల్బీగా వర్క్ చేసుకున్నాడు. సో మీకు రైల్వే ఉద్యోగులతోటే మీకు రైల్వే ఉద్యోగం ఎలా రావాలనో చెప్పే బాధ్యత మాదండి. సో కాబట్టి ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.